సభా సరస్వతి వందనములు. కవితా శీర్షిక ప్రకృతి. అనాదిగా మానవుడు ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు, ప్రకృతిలోని రహస్యాలను అన్వేషిస్తున్నాడు. అరణ్యాలలో తిరుగుతూ, నదీ నదములలో ఈదుతూ, పర్వత శిఖరాగ్రములకు ఎగప్రాగుతూ, ఖండాంతరములు దాటుతూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు, ప్రకృతిలోని రహస్యాలను అన్వేషిస్తున్నాడు. ప్రకృతిలో సుందర దృశ్యములు, ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాలు, జలజల జారిపడే జలపాతాలు, కొండ కణములలో సాగిపోయే సరయేళ్లు, విరబూసిన పూలవనాలు, మాధుర్యం వెదజల్లే పండ్ల తోటల్లో తిరుగుతూ అనాదిగా మానవుడు ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు, ప్రకృతిలోని రహస్యాలను అన్వేషిస్తున్నాడు. కారు చీకట్లలో కలదిరిగాడు, పండు వెన్నెలకు పరవశించాడు, నిండు జాబిలిని చూసి మురిసిపోయాడు. నులివెచ్చని సూర్యకిరణాలతో నూతన చైతన్యం పొందాడు, గ్రీష్మ తాపాన్ని జడిసి చెట్టు తొర్రల్లో దాక్కున్నాడు. హరివిల్లును చూసి హర్షించాడు, భగవంతుని సృష్టికి అబ్బురపడ్డాడు. వానజల్లుకు తెలిసి ముద్దయ్యాడు, భీకర వర్షాలకు భీతి చెందాడు, కొండ గుహలలో తలదాచుకున్నాడు. చలిగాలులకు కలవరపడ్డాడు. ప్రకృతి చేతిలో మంత్రదండం ఈ మార్పులకు కారణమని భావించాడు. ప్రకృతిని దైవంగా ఆరాధించాడు, ప్రకృతి ఒడిలో సంతోషంగా జీవించాడు. అనాదిగా మానవుడు ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు, ప్రకృతిలోని రహస్యాలను అన్వేషిస్తున్నాడు. ప్రకృతిని గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నించాడు, ప్రకృతి మూలం కోసం శోధించాడు, ప్రకృతి రహస్యాలను తెలుసుకున్నాడు, కొంత విజయం సాధించాడు. కానీ ప్రకృతి ప్రకోపంతో మలయమారుతో మరణ మృతంగమై, చిరు జల్లులు పెను తుఫానై వలయ తాండవంతో విరుచుకుపడితే ప్రకృతిలో తాను భాగమని తెలుసుకున్నాడు, ప్రకృతికి లోబడి నడుచుకోవాలనుకున్నాడు. అయినా ఆధునిక మానవుడు నిరంతరం ప్రకృతి రహస్యాలను తెలుసుకునేందుకు అన్వేషణ సాగిస్తూనే ఉన్నాడు. ధన్యవాదాలు.